తప్పకుండా మనం అర్నబ్కు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్న అంత ఇంగ్లీషు చెప్పలేడు, ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్. హిందీలో మాట్లాడదామంటే గర్గర్ కా కహాని. సరే మాట్లాడేవాడు ఎవడు లేడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. of Christians to be played around. Yes, मेरा भाई क्रिश्चियन है, कौन बोला ना करके? कौन बोला आपको मेरा भाई क्रिश्चियन? वही बोला ना बाहर आके. గుడికి పోయేది ఇష్టం లేకనే గుడి సెట్ ఇంట్లో వేసుకున్నాడు. मंदिर जाने का मना कर दिया तो इसलिए घर पे ही मंदिर सेट डाला. अभी क्या करेगा? విధంగా మాట్లాడినాడు ఆయన. ఒక రకంగా మాట్లాడాలి. మా ఓడికి ఇంగ్లీష్ రాదని ఇష్టప్రకారం మాట్లాడినాడు. నువ్వు చేసిన పాపానికి చేతులు కట్టుకుని దేశం ముందు క్షమాపణ చెప్పు. నీకు మా అన్న గురించి తెలియదా ఏమయ్యా మిస్టర్ అర్నబ్? నీకు ఏంది మా ఓడికి క్షమాపణ చెప్పేది? నీకు తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. తెలుసుకో చరిత్ర. 10వ తరగతిలోనే పరీక్షా పేపర్లో దొంగతనం లీక్ చేసిన దొంగతనం కేసు ఉండేటువంటి వ్యక్తి మొగోడు. క్లీన్ చిట్ అని ఎగురుతున్నారు. ఏమి క్లీన్ చిట్? ఎవరు క్లీన్ చిట్ ఇచ్చారు మీకు? తిరుమల లడ్డూని జగన్ కెమికల్ లడ్డుగా మార్చినందుక గత 5 సంవత్సరాలు మేము హిందువులతోనే ఆడుకున్నాం, హిందువుల మనోభావాలతోనే ఆడుకున్నాం. మిస్టర్ అర్నబ్ ఆపు మాలున్నాయతో ఆంధ్ర ఆకే పూజలో నీ పాసుగల మావోడిని ఒకరిని చేసి మీరు ఇంతమంది మాట్లాడుతూ ఉంటే నేషనల్ మీడియాలో బఫూన్లు చేయాలనుకున్నారా మీరు? అంటే ఇక్కడ రాష్ట్ర మీడియాలో బఫూన్లు అయ్యేది అయింది సాలకనా? ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు? కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసే విధంగా మాట్లాడినాడు గతంలో తెలుసా మీకు? వెంకటేశ్వర స్వామిని ఏ విధమైనటువంటి బూతులు మాట్లాడినాడో తెలుసా? వాళ్ళ కూతురి వివాహం ఏ సాంప్రదాయ ప్రకారం జరిగిందో తెలుసా? వాళ్ళని తీసుకొని పోయి తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా పెడితే ఇంకా ఏమి జరుగుతాయి మిస్టర్ అర్నబ్? అది తెలుసుకో నువ్వు ముందు. ఎవరు క్రిస్టియన్లకు ఇచ్చినారా, హిందువులకు ఇచ్చినారా? తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా, బోర్డు మెంబర్గా హిందువులకు ఇచ్చినారా, క్రిస్టియన్లకు ఇచ్చినారా? ఆన్సర్ మై క్వశ్చన్ మిస్టర్ అర్నబ్. మరి ఆ రోజు మాట్లాడాల్సింది మిస్టర్ అర్నబ్ నువ్వు, ఈ రోజు కాదు మాట్లాడేది. సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, నిన్న మాత్రం మొత్తానికి మన జగనన్న గట్టిగానే మరి నేషనల్ మీడియాలో జరిగినాయి.